ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఇది రెండోసారి నేను అడగడం జరుగుతుంది ప్రెస్ మీట్లో. మీరు దయ ఉంచి కోర్టుకు కూడా నేను పిటిషన్ వేసుకుంటా, సిబిఐ కోర్టులో కూడా నేను పిటిషన్ వేసుకుంటా, నాకు తెలంగాణ నుంచి నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని. అయితే దానికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో ఆలోచన చేసి నాకు సహకరించాలని, నాకు సెక్యూరిటీ భద్రత కల్పించాలని నేను కోరుకుంటాను. మళ్ళీ ఎప్పుడు రమ్మంటాను? 12వ తేదీ మార్చి వాయిదా పడింది, ఆ రోజుకి వస్తా. ఇప్పుడు కూడా సిబిఐ అధికారులతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, ఏం కథ, ఎందుకు నేను అరెస్ట్ చేయడం జరిగింది అనేది పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పిన. కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద పూర్తి విచారణ జరిపి వాస్తవాలను బయటికి తీసి ఎవరు నన్ను ప్రలోభాలకు గురి చేసినారు, ఎవరి వల్ల ఈ విధంగా జైలుకు పోవడం జరిగింది, ఎవరు దీన్ని కుట్రదారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో బయటకు వచ్చి వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. మిమ్మల్ని ప్రలోభాలు పెట్టింది ఎవరు, అసలు ఎవరు గురి చేశారు? ప్రలోభాలకు గురి చేసినారంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగే అసలు నేను ఎవరిని కూడా నేను కిడ్నాప్ చేయాల్సినంత అవసరం లేదు. నాకు పులివెందులలో నా ఇంటికి 2 గార్డులు ఉన్నారు. 2+2 గార్డ్ సెక్షన్ ఉంటుంది. 2+2 గన్మెన్ ఉన్నారు. 5+5 ఎస్కార్డ్ వెహికల్తో సహా ఎస్కార్డ్ ఉంది. వీళ్ళందరినీ కాదనుకొని నేను పోయి ఎవరిని కిడ్నాప్ చేసినా ఎందుకు కిడ్నాప్ చేస్తా అంటే వాళ్ళను కూడా ఆ టయానికి వాళ్ళను కూడా యూజ్ చేసుకొని ఆ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు వాళ్ళను కూడా గురి చేసి మీరు ఈ విధంగా చెప్తేనే మీ ఉద్యోగాలు నిలబడతాయి, లేకుంటే మీ ఉద్యోగాలు కూడా పోతాయి అని చెప్పిన పరిస్థితి. వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది. ఈ విధంగా నువ్వు మాకు అన్నం పెట్టినోడి మేమే నీ మీద కేసు రాపియాలంటే మాకు చేత కావడం లేదు, కానీ మాకు తప్పలేదు ఆ పరిస్థితి. దీనికంతా కారణం అంతా జగన్మోహన్ రెడ్డి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సిబిఐ అధికారులను సైతం, సిబిఐ కోర్టును సైతం, గౌరవనీయులు జడ్జి గారిని సైతం నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ నా భార్య బెదిరించి పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేసినారు. ఏం రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఈ పొద్దు అప్రూవర్గా మారి నన్ను తీవ్ర స్థాయిలో కొనాలనే ప్రయత్నం జరుగుతుందో అదే రాజకీయంలోకే దిగుతా, పులివెందుల్లో నిలబడతా, జగన్మోహన్ రెడ్డిని ఢీకొంటా అంతే.